దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంతా నీతిమంతులై ఉన్నారు. యేసు రక్తం ద్వారా కడగబడి వారి పాపాల విషయంలో ప్రాయశ్చిత్తపడిన వారంతా కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవుని నమ్ముకొని బతికే ప్రతి మనుషుడు కూడా యథార్థంగా జీవిస్తాడు. అయితే మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, దినము రాత్రి దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక చెట్టు కాలువ పక్కన నాటబడితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వారి జీవితం కూడా ఉంటుంది. కాలువ పక్కన ఉన్న చెట్టు ఎప్పుడు ఎండిపోదు. ఏ కాలమైనా ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది, ఫలిస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తున్న వారి జీవితాలు కూడా ఏ కాలమైనా సరే, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని పరిస్థితులు మారినా వారి జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. వారు ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కొన్ని చెట్లు పచ్చగా ఉన్నప్పటికీ ఫలాలు ఇవ్వవు. కానీ దేవుని వాక్యం ప్రకారం జీవించే వారి జీవితంలో ఫలాలు ఇచ్చేవారిగా జీవిస్తారని వాక్య భాగంలో రాయబడింది.